యస్యో నామరూపాభ్యాం యా దేవీ సర్వమంగళ తయోః సంస్మరణాత్ పుంసాం సర్వతో జయమంగళం. యస్యో నామరూపాభ్యాం. ఏ శంకరుణ్ణి అలా శంకరా అని పిలుస్తామో పిలిచిన మరుక్షణంలో నామ అంటే పేరుని పెట్టి పిలిచిన మరుక్షణంలో రూపాభ్యాం ఆ రూపం స్పష్టంగా కనిపించాలి. నామము రూపము ఈ రెండితోనూ పూజ చేయడాన్ని నామ రూప పూజ అంటారు. సహజంగా పూజ చేసేటటువంటి అందరూ మామూలుగా చదివేస్తుంటారు. అష్టోత్తర శతం 108 నామాల్ని వేగంగా చదివేస్తుంటారు. ఆ చదివే సందర్భంలో ఏ నామాన్ని ఉచ్చరిస్తున్నారో దానికి సంబంధించిన రూపాన్ని బుద్ధిలో ధ్యానించరు. అలా లేని పక్షంలో బుద్ధి ఏం గ్రహిస్తుంది? ఒక క్షణం ఆలోచించండి. అతి ముఖ్యమైనటువంటి బంగారపు వస్తువుల్ని పెళ్ళికి వెళ్ళాలి కాబట్టి తెచ్చుకున్నాం అని అనుకుందాం. ఆ వస్తువులన్నింటినీ దృష్టి పెట్టి ఇది కంకణంగా వేసుకోవాలి, ఇది మెడలో హారంగా వేసుకోవాలి, ఇది వేలికి ఉంగరంగా తొడుక్కోవాలి, ఇలా అనుకుంటూ అలా దాన్ని చూసిన దానికి గబగబా అలా తీసేసి అలా అన్నదానికి ఎంత తేడా ఉంటుంది. ఆ తెచ్చినటువంటి పెట్టెలో ఏ వస్తువులు ఉన్నాయో బుద్ధి గ్రహిస్తే ఇదిగో ఈ ఆభరణాన్ని వేలికి తొడుక్కుందాం, ఈ ఆభరణాన్ని మెడలో వేసుకుందాం, ఇది ఇలా చేద్దాం, అది అలా చేద్దాం అని ఒక ఆలోచన ఉంటుంది. అలాగే ఒక కొత్త ఇంటిని మనం కానీ ఏర్పాటు చేసుకున్నట్టయితే ఈ వస్తువు ఇక్కడ, ఈ వస్తువు ఇక్కడ, ఆ వస్తువు ఇక్కడ, ఇది అడ్డుగా ఉంటుంది, ఈ పక్కకి జరపాలి అని ఎలా అనుకుంటున్నామో అలాగే యస్యో నామరూపాభ్యాం ఓ శంకరుడికి సంబంధించిన లేదా అమ్మకి సంబంధించిన 108 నామాల్ని చదువుకుంటూ ఆ నామాన్ని అన్నప్పుడు ఆ రూపాన్ని కానీ మనసులో తలుచుకున్నట్టయితే ఆ శివుని యొక్క రూపం స్పష్టంగా మన కళ్ళలో కనిపించి కళ్ళతో ఏది చూసినా అది బుద్ధిలో నిక్షిప్తం అవుతుంది. కాబట్టి ఆ శ్లోకాన్నో ఆ నామాలనో తలుచుకుంటున్నప్పుడు ఆ శివరూపం ప్రత్యక్షం అవుతుంది. అలా చేసుకోవడం నిజమైనటువంటి పూజా విధానం. చాలా అద్భుతమైనటువంటి ఆలోచనని చేసి ప్రాచీనులు అది చేశారు. అథ అంగపూజ పరమేశ్వరుని యొక్క సర్వాంగాలని పూజించేటటువంటి ఒక పద్ధతిని మనకి పూజా విధానంలో కనిపిస్తుంది. కార్తీక పురాణం ఈ విషయాన్ని మరింత గట్టిగా ఒత్తి చెప్తుంది మనకి. శంకరాయ నమః ఓ శంకరా నీకు నమస్కారం. పాదౌ పూజయామి అనగానే 2 పాదాలు మన కళ్ళకలా స్పష్టంగా కనిపించాలి. దీన్ని షష్ఠీ పూజ అంటారు. షష్ఠి అంటే 6వ రోజు అని అర్థం. షష్ఠి అంటే 6 అని అర్థం. టఠలలో ఠా ఉంది చూడండి, ఆ ఠాకి ఒత్తు ఏదైతే ఉంటుందో దాన్ని షష్ఠి అంటే 6 అని అర్థం. షష్ఠి మామూలు తాటాకులో టా ఉంది, అట్లాంటి టా ఒత్తు కానీ పెట్టినట్టయితే 60 అని అర్థం. కాబట్టి ఠ అని కానీ ఒత్తు పెట్టినట్టయితే 6 అని అర్థం. షష్ఠి నాడు ఏం చేయాలంటే సంపూర్ణమైన రూప దర్శనాన్ని చేస్తూ పూజ చేయాలి కార్తీక మాసంలో. అంచేత ఆ షష్ఠీ పూజ గురించి మనవి చేస్తున్నాను. శంకరాయ నమః పాదౌ పూజయామి ఓ శంకర నీకు నమస్కరిస్తున్నానయ్యా, నీ పాదాలకి పూజిస్తున్నాను అని. పాదాలు 2 కాబట్టి 2 పుష్పాలని తీసుకుని ఆ పాదం యొక్క అంటే పైన వచ్చేటటువంటి పాదభాగం, క్రింద వచ్చేటటువంటి పైన వచ్చేటటువంటిది కాలు, క్రిందగా ఉండేటటువంటిది పాదం. కాబట్టి 2 పాదాల మీద 2 పుష్పాలను ఉంచినట్లుగా మనసులో భావిస్తూ 2 పుష్పాలని పక్కగా కొద్ది దూరంగా పెట్టండి. అయిన తర్వాత అంగుష్టాభ్యాం నమః స్వామి నీ 2 పాదాలకి సంబంధించిన 2 అంగుష్టాలు అంటే బొటన వేళ్ళని పూజిస్తున్నానని చిన్నవైన తెల్ల పుష్పాలో ఎర్ర పుష్పాలో ఏదో పుష్పాలని ఇటొకటి అటొకటి పెట్టండి. అప్పుడు ఇవి 2 బొటన వేళ్ళు. ఆ తర్వాత ప్రథమాభ్యాం నమః
ఆ బొటనవేలు పక్కన ఉన్నటువంటి 2 వ్రేళ్ళని పూజిస్తున్నాను, ఇటొకటి అటొకటి. మధ్యమాభ్యాం నమః. మధ్యమంగా ఉండేటటువంటి వేళ్ళు అంటే బొటనవేలు పక్క వేలుకి పక్క వేలుని పూజిస్తున్నానని ఆ 2 పుష్పాలని ఇటొకటి అటొకటి. ఆ తర్వాత ద్వితీయాభ్యాం నమః. ఆ బొటనవేలి పక్క వేలుకి పక్క వేలు మధ్యమం తర్వాతది అంటే అటు నుంచి రెండోది అని అర్థం, వాటికి పెట్టాం. అన్నిటికంటే కనిష్ఠికాభ్యాం నమః. ఆ చిటికిన వేళ్ళు ఏవైతే ఉన్నాయో పాదాలకి సంబంధించి చిన్నగా ఉండేవి, వాటికి నమస్కరిస్తున్నాను అని. ఇప్పుడు ఏమైంది, పాదాల మీద 2 పుష్పాలు పెట్టాం, 2 బొటన వేళ్ళకి 2 పుష్పాలు, ఆ పక్క వేలు, ఆ మధ్యమంగా ఉండే వేలు, ఆ పక్క వేలు, ఆ పక్క వేలు, మొత్తం 5 పైన, ఇటొక 5 అటొక 5, ఇటొకటి అటొకటి. దీన్ని పైనుంచి వచ్చినటువంటి భక్తుడు చూసి ఏమిటి 5, ఆ 5 పూలు ఏమిటి, ఇక్కడ ఏమిటి, అన్నీ కలిపి ఒక చోట వేసేయాలి నెత్తి మీద, శంకరుడి నెత్తి మీద ఏమిటి వేయడం అనుకుంటాడు. వాడిని పట్టించుకోవద్దు. మన దృష్టితో మనం శంకరుని యొక్క రూపాన్ని ధ్యానిస్తూ ఇక్కడ వేస్తున్నాం. ఇప్పుడు పుష్పాలను తీసుకుని ఓం నమ శివాయ, 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 ఇదే మంత్రాన్ని జపించుకుంటూ పాదం ఏ ఆకారంగా పైన కాస్త వెడల్పుగా ఉండి మధ్యలో సన్నగా ఉండి చివరిలో మడమ ఆకారంగా ఉంటుందో అట్లా ఒకసారి జాగ్రత్తగా పుష్పాలతో అలంకరించుకోండి. శంకరుని యొక్క 2 పాదాలు మనకు కనిపించవు. ఆ పాదాలను ఒకసారి నమస్కరించి, శంకరా ఎంత గొప్పవాడివయ్యా, కైలాసానికి వస్తే తప్ప కనిపించినటువంటి మహానుభావుడివైన నువ్వు, అమోఘమైనటువంటి పాములతో నిరంతరం భయంకరంగా ఉండేటటువంటి నువ్వు, నేను అక్కడికి వచ్చినా దర్శించడానికి భయాన్ని కలిగించేటటువంటి నువ్వు, నీ పాదాలు 2 నా దగ్గరికి పంపించి నమస్కరించుకునే అవకాశాన్ని ఇచ్చావా, ఎంత అదృష్టవంతుణ్ణి అని ఒక్కసారి ఆ పాదాలకి నమస్కరించుకోండి. ఎంత సంతోషంగా ఉంటుందో. ఆ 2 పాదాలు ఎంత ప్రశస్తమైనవో తెలిసినా యక్షులు, కిన్నరులు, కింపురుషులు, గంధర్వులు, విహంగులు, నాగులు, గణపతి, కుమారస్వామి, పార్వతీదేవి ఇందరూ నిరంతరం నమస్కరిస్తూ ఉంటే ఆ నమస్కారాలని పొందినటువంటి అంత పవిత్రమైనటువంటి 2 పాదాలు మన ఇంట్లో మన దైవ మందిరం ముందు సాక్షాత్కరించే ఎంత ఆనందం, ఇది ఎంతటి అదృష్టం. ఈ షష్ఠీ పూజ ఇంతటి అవకాశాన్ని మనకు కలిగించిందా, ఎంత ఆశ్చర్యంగా అనిపిస్తోంది చూడండి. ఇలా పుష్పాలన్నింటినీ మామూలుగా పాదం ఆకారంలో పెట్టాక ఓ చామంతి పూల రేకుల్ని జాగ్రత్తగా తీసుకుని చుట్టూరా తెల్లనైనటువంటి పుష్పాలనో ఎర్రని పుష్పాలనో అలా పాదపు ఆకారంలో ఉంచి మధ్యలో ఈ చామంతి పువ్వు రేఖలని చల్లండి. సాక్షాత్తు 2 పాదాలు అక్కడ ఒక వ్యక్తి అలా పెట్టినటువంటి భావన మనకు వస్తుంది. కాళ్ళు కడుక్కున్నటువంటి ఇంట్లో తాతగారు ఆ తడికాళ్లతో వచ్చి 2 పాదాలని అలా పెట్టినట్టయితే ఆయన పాద ముద్రలు స్పష్టంగా పడ్డట్లుగా శంకరుడు మన ఇంట్లోకి వచ్చి ఆ పాదాలను అక్కడ ఉంచితే ఆ పాదముద్రలు మన దైవ మందిరం ముందు ఉన్నట్టుగా ఆ అభిభావన ఆలోచనని పొందుతూ నమస్కరిస్తూ ఉంటే ఎక్కడో కైలాసానికి పోయి మనం నిజంగా నమస్కరించాలా, అవసరం ఏమాత్రం లేదు. అటువంటి పాదాలు ఇక్కడ బలిష్టమైనటువంటి పాదాలు, శంకరుని యొక్క పాదాలు ఉన్నట్టుగా ఒకసారి మనసులో భావన చేసుకుని ఎంత ఆనందాన్ని పొందుతామో చూడండి. అక్కడి నుంచి మెల్లగా పైకి వెడదాం. ఇప్పుడు మళ్ళీ కళ్ళు మూసుకుని ధ్యానాన్ని చేస్తూ మయస్కరాయ నమః. లౌకికంగా ఉండేటటువంటి సంపూర్ణమైన సౌకర్యాలని నాకు కలగచేసేటటువంటి శంకర, నీ 2 చీలమండల్ని ప్రార్థిస్తున్నానయ్యా అని ఒక్కసారి చీలమండల్ని, శంకరుని యొక్క చీలమండల్ని చూడండి. అంటే పాదం ఏదైతే ఉందో, పైనుంచి వచ్చిన కాలు ఏదైతే ఉందో, ఈ కాలు ఈ పాదము ఉండడానికి వీలుగా గట్టిగా బిగించినటువంటి 2 మేకులు లాంటివి చీలమండలు. అదిగో ఆ చీలమండలకి నమస్కరిస్తున్నానని ఇటు ఒక పుష్పం అటొక పుష్పం కుడి పాదానికి, ఇటొక పుష్పం అటొక పుష్పం ఎడమ పాదానికి పెట్టినట్లుగా ఆలోచించుకొని ఆయన మన ఎదురుగా నిలబడ్డట్టు మనం
ఈ పుష్పాన్ని తడిపి ఆయన చీలమండలకి అతికించినట్లుగా పూజని చేస్తూ భావించండి. ఎంత సంతోషంగా ఉంటుంది. ఎలా అతికిస్తామండి? ఏదైనా జిగురుతోనా? మన్నించాలి. అలా కాదు, గంధం బాగా ప్రీతికరం కాబట్టి ఆ పుష్పానికి గంధాన్ని అద్ది ఆ పుష్పాన్ని ఇటు చీలమండలు రెంటికి రెండు, ఇటు చీలమండలు రెంటికి రెండు పెట్టినట్లుగా భావిస్తే ఒక్కసారి ఆ రూపం మన కళ్ళలో కనిపించి ఎంత సంతోషాన్ని కలిగిస్తుంది. శంకరాయ నమః పాదౌ పూజయామి మయస్కరాయ నమః. ఆ రెండు చీలమండలని అనుకున్నాం కదా, అదిగో ఆ రెంటికి నమస్కరిస్తున్నాం. తర్వాత ఈ పిక్కలు ఉన్నాయి, వీటిని గుల్ఫములు జంఘములు అంటారు. జంఘే పూజయామి. ఇందాక చీలమండలి సంస్కృతంలో గుల్ఫము అంటారు. గుల్ఫౌ పూజయామి. గుల్ఫం అంటే చీలమండ. జంఘే పూజయామి. జంఘలు అంటే పిక్కలు. ఆ పిక్కలను ఒక్కసారి ఆలోచించండి. మహానుభావుడైనటువంటి శంకరుడు యువకుడిగానే ఉంటాడు కాబట్టి ఎప్పుడూ 30 సంవత్సరాల వయసులో ఉండేటటువంటి వాడుగానే దర్శనమిస్తాడు కాబట్టి మృగన్న భీమపుపహత్రుముగ్రం యువానం. ప్రత్యేకంగా నమ్మకంలో మంత్రం యువానం, ఆయన యువక రూపంలో ఉంటాడని తెలియచేస్తుంది. కాబట్టి యువకుడు అంటే 16 నుంచి 25 మధ్య వయసు ఉన్నటువంటి వ్యక్తికి ఏ విధమైనటువంటి జంఘ పిక్కల యొక్క విధానం ఉంటుందో ఆ రూపాన్ని కళ్ళలో తలుచుకుని శంకరుని యొక్క ఆ పాదాలని ఒత్తుతున్నట్టుగా ఆ పిక్కల్ని మోకాల నుంచి కింది వరకు ఆయన యొక్క పాద సంవాహనం అంటే పాదాలని ఒత్తుతున్నట్టుగా భావిస్తూ 2 పుష్పాలని ఆ శంకరుడి ముందు ఉంచండి. ఈ పాదముద్రలు మాత్రం చెడిపోకుండా చూసుకుంటూ 2 పుష్పాలని అటొకటి ఇటొకటి పెట్టుకోండి. జంఘే పూజయామి అయిన తర్వాత, ఓ శంకర, ఎంత సంతోషాన్ని కలిగిస్తారో నాకు. పార్వతీ ప్రియాయ నమః. పార్వతీదేవికి ప్రియాన్ని కలిగించేటటువంటి ఓ శంకరుడా, జానుని పూజయామి. నీ మోకాళ్ళని పూజిస్తున్నానయ్యా. శంకరుడికి పూజ చేయకపోయినట్టయితే ఓ పిక్కలకో మోకాళ్ళకో పూజ చేయకపోతే ఏం నష్టం వస్తుంది ఆయనకి మనకి అనిపిస్తుంది. జానుని పూజయామి. మోకాళ్ళకి ఎందుకు పూజ చేస్తున్నావు అంటే